హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ షెఫ్ తెలుగు. నేను మీ లావణ్య. చూస్తున్నారు కదండి, ఎంత టేస్టీగా టెంప్టింగ్గా ఉంది ఈ కర్రీ. అంటూ ఏం కర్రీ అనుకుంటున్నారు? నాకు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి, నేనైతే మీకు చెప్పేస్తాను. బీరకాయ అండ్ సోయా గ్రానైట్స్. చూస్తున్నారు కదండి, అన్ని ఐటమ్స్ అంటూ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ప్యాన్లో అంటూ ఆయిల్ వేసేసుకుందాం. ఓకే అండి, అలా ఆయిల్ అంటూ వేసేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఆవాలు జీలకర్ర అంటూ వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ అంటూ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అలా ఆనియన్ వేసుకున్న తర్వాత కరివేపాకు అండ్ చిల్లీస్ ఇవి కూడా వేసేసుకుందాం. ఇది ఎవ్రీ టైం కామనే కదండి, మనం వేసే ఇంగ్రీడియంట్స్ అంటూ ఫస్ట్ మనం ఇవే వేసుకుంటాం, ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు. ఓకే అండి, ఇలా మనం వేసేసుకున్న తర్వాత కొద్దిగా కలర్ అంటూ చేంజ్ అయిన తర్వాత మనం అందులో జింజర్ గార్లిక్ ఆ పేస్ట్ ఉన్న వేసేసుకుందాం. నేనైతే వెల్లుల్లి రెబ్బలు ఉంటే అవి వేసుకున్నాను. ఓకే అండి, మనం దానికి బిఫోర్ అంటూ ఒకసారి మనం మంచిగా నీట్గా కలిపేసుకుందామండి. చూస్తున్నారు కదా, మంచిగా కొద్దిగా పింకిష్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాము. బీరకాయ కర్రీ చూస్తున్నారు కదండి, నేను వెల్లుల్లి వేసుకున్నాను. బీరకాయ కర్రీ చేస్తున్నాను కదండి, బీరకాయలో ఫైబర్ అనేది ఉంటుందండి. కాన్స్టిపేషన్ ఉన్నవారు ఫైబర్ ఫుడ్ తినాలి అంటారు కదండి, ఇలా ఫైబర్ ఫుడ్ తినాలనుకున్నవారు బీరకాయ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే ఆల్టర్నేట్ డేస్ అలా వీక్లీ ట్వైస్ అట్లా మనం ఇట్లా ఫైబర్ ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. మనం స్టమక్లో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ వచ్చేస్తాయి. ఇది చిన్న మెంతం. మార్కెట్లో చిన్న మెంతం, పెద్ద మెంతం రెండు ఉంటాయి కదండి, నేను ఇలా చిన్న మెంతం అంటూ వేసుకుంటున్నానండి. మెంతం కూడా చాలా మంచిదండి. మనం ఇలా మెంతం తినడం వల్ల షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా వారికి ఇలాంటి మెంతం వేసి రోజు పెడితే వాళ్ళకి షుగర్ అంటూ కంట్రోల్గా ఉంటుందండి. హెయిర్ గ్రో కూడా చాలా బాగా వస్తుందండి మెంతి అని తినడం వల్ల. మనం ఇంటేక్ తీసుకుంటే అన్నీ మనకు బెనిఫిట్సే ఉంటాయి. చూస్తున్నారు కదండి, టమాటోస్ కూడా మనం యాడ్ చేసేసుకుంటాం. టమాటోస్ కూడా సిట్రిక్ అనేది ఉంటుంది కదండి, సి విటమిన్. మనకు సి విటమిన్ అనేది చాలా అవసరం అండి. సి విటమిన్, డి విటమిన్ ఈ రెండు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, డాక్టర్స్ కూడా సి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత సి విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకున్న డి విటమిన్ ఉంటేనే ఆ సి విటమిన్ అనేది మనకు బాడీకి సెట్ అవుతుంది. పసుపు కూడా యాంటీబయాటిక్ కదండి. తర్వాత మనం కారం పొడి అంటూ వేసుకున్నాం, సాల్ట్ కూడా వేసుకున్నాం. చూస్తున్నారు కదండి, మన ఇండియన్ ఫుడ్ అనేది చాలా స్పెషల్ అండి. మనకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మన బాడీ మంచిగా ఫిట్గా ఉండే ప్రొసీజర్ అంటూ ఈ ప్రిపరేషన్ అంటూ మనకు సెట్ చేశారు. మనం ఇవన్నీ వదిలేసి ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ ఇలాంటివి కాకుండా ఇలాంటి మంచి ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ చాలా బాగుంటుందండి. కొద్దిగా వాటర్ అంటూ వేసేసుకున్నాం. మన ఇండియన్ కుకింగ్ అనేది చాలా బాగుంటుందండి. అసలు చెప్పలేని రకాల ఫుడ్స్ అనేది అసలు మనల్ని చూసి అందరు నేర్చుకుంటున్నారు, మనం మాత్రం అన్నీ మర్చిపోతున్నాం. ఓకే అండి, ఇప్పుడు మనం బీరకాయ అంటూ వేసేసుకుందాం. నేను చెప్పాను కదండి, బీరకాయలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ మంచిగా పనిచేస్తుందండి. బాడీలో ఉన్న ఏదైనా ఉన్న ఫైబర్ వల్ల మనకు పీచు అనేది మన స్టమక్ని అంటూ క్లీన్ చేసేస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటా అండి. ఓకే అండి, అలా మనం కలిపేసుకుందామండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కావాలంటే కొద్దిగా గరం మసాలా అంటూ కూడా వేసుకోవచ్చు అండి, హోమ్మేడ్ గరం మసాలా. ఓకే అండి, స్పైసెస్ అవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి బాడీకి. మనం ప్రతి ఒక్క ఐటమ్ అంటూ మన బాడీకి ఇస్తే మన బాడీ మాత్రం ఫిట్గా ఉంటుంది. ఓకే అండి, అలా మూత పెట్టేసిన తర్వాత కొద్దిసేపు చూద్దామండి. చూస్తున్నారు కదా, టమాటోస్ అంటూ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం సోయా గ్రానుల్స్ కూడా నేను చెప్పాను కదండి, సోయా గ్రానుల్స్ కూడా వేసుకుందాం. సోయా చంక్స్, సోయా గ్రానుల్స్ అంటే సోయా పౌడర్ అనమాట అండి. అది కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఫైబర్, ప్రోటీన్ ఎన్ని వెజిటేబుల్స్లో ఎన్ని విటమిన్స్ ఎంత బాగున్నాయి కదండి. ఇలాంటి మంచి ఫుడ్ తింటే మన ఆరోగ్యం అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు నేను సోయా గ్రానుల్స్ అనేది వేసుకుందాం. నేను సాల్ట్ అంటే చెక్ చేశానండి, సాల్ట్ తక్కువ పడింది. మీరు కూడా ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. ఒకటేసారి సాల్ట్ అంటూ వేసుకుంటే ఎక్కువైపోతే చాలా కష్టం కదండి, కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే అండి, అలా మనం 2 సెకండ్స్ అంటూ ఇలా మూత అంటూ పెట్టేసుకుందాము. నెక్స్ట్ అంటూ మనం సోయా గ్రానుల్స్, మీకు తెలుసు కదండి, సోయా గ్రానుల్స్ హాట్ వాటర్లో సోక్ చేసేసి పిండి వేసేయడమే. క్లిప్పింగ్ అంటూ మిస్ అయిందండి, ఎంత వెతికినా కూడా దొరకలేదు. ఓకే అండి, అలా మనం వేసేసుకొని కలిపేసుకోవడమే, అంతే అండి. ఇంకా చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయిన కర్రీ సోయా గ్రానుల్స్ విత్
బీరకాయ చాలా బాగుందండి. వేడి వేడిగా వేడన్నంలో పెట్టుకొని తిన్నాము. చాలా సూపర్ టేస్టీగా ఉందండి. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. తప్పక ట్రై చేయండి. చూస్తున్నారు కదండి ఎంతో యమ్మీ అండ్ టేస్టీ సోయా గ్రాన్యూల్స్ విత్ బీరకాయ కర్రీ చాలా బాగుందండి. మీరు తప్పక ట్రై చేయండి. మన ఫుడ్ మన ట్రెడిషనల్ అంటూ మర్చిపోకుండా మన ఫుడ్ అంటూ ఆస్వాదిస్తాం. ఓకే అండి, మరో మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు ఇట్లాంటి రెసిపీస్ అంటూ తినండి, హెల్తీగా ఉండండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.